హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఎప్పుడెప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేయబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు గదండీ! అయితే వీటికి సంబంధించి గాను తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. ఈ యొక్క నిధులకు సంబంధించి గానుని అయితే రూ. 5,000, ఈ రూ. 2,000 ఎప్పుడు అందించబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకైతే తెలియజేస్తానండి. సో, దయచేసి రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ యొక్క నిధులకు సంబంధించిన అర్హతలేంటి, విధులన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుందనమాట. అలాగే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఎప్పుడు విడుదల చేయబోతుంది ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తానండి. సో, దయచేసి రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరి కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాలకు సంబంధించి గాని తీసుకొని రావడం అయితే జరుగుతుంది గదండీ! అయితే వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 2,000 మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఈ యొక్క రూ. 7,000 మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ కేవైసీ నమోదై ఉండాలనమాట. సో, ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఈ యొక్క అప్డేట్ అయితే అవ్వబోతుందనమాట. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి ఈ ఎన్‌పీఎస్సీ లింక్ కూడా కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఎన్‌పీఎస్సీ లింక్ చేయించుకుంటారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను రేపటిలోగా అప్డేట్ అయితే రాబోతుందండి. నిధుల విడుదలపై అయితే ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.